హాయ్ హలో నమస్తే. ఈరోజు ఏ స్క్వేర్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుంచి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాము. ఈ వీడియోలో భాగంగా బీటెక్‌లో జాయిన్ అయ్యబోయేటటువంటి పిల్లలకు సంబంధించినటువంటి ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో ఎవరైతే ఇంటర్మీడియేట్ అయిపోగానే బీటెక్‌లో ఏ కోర్స్‌లో జాయిన్ కావాలి, ఏ కోర్స్ చదివితే కెరియర్ అనేది బాగుంటుంది అనేటటువంటి కన్ఫ్యూజన్ అనేది పేరెంట్స్తో పాటుగా చాలామంది పిల్లలకు కూడా ఉంటుంది. సో ఏ కోర్స్కి వెళ్ళాలి, చాలా రకాలైనటువంటి కన్ఫ్యూజన్స్ అనేవి ఉంటాయి. ఆ కన్ఫ్యూజన్లో కొంతవరకుగా మీకు కొంత నాలెడ్జ్ ఇవ్వడానికి, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడం కోసము ప్రయత్నిస్తున్నాను. సో కెరియర్ పాత్ అనేది ఏ విధంగా ఉంటుంది, జాబ్ అవైలబిలిటీ అనేది ఏ విధంగా ఉంటుంది, సో శాలరీ రేంజెస్ అనేది ఏ కోర్స్ చదివితే ఎంత వస్తుంది, సో ఫ్యూచర్లో స్కోప్ ఏది ఉంటుంది, స్కిల్స్ అనేవి ఏమేమి కావాల్సి ఉంటుంది అనేటటువంటి కాన్సెప్ట్ తోటి ఈరోజు మీ ముందుకు వచ్చాను. సో ఫస్ట్గా తీసుకుంటే సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో సో కెరియర్కి సంబంధించిన ఆప్షన్స్ అనేవి ఏమేమి ఉంటాయి ఇక్కడ అన్ని క్లియర్గా ఇచ్చాను. సో 1 2 3 4 లాగా సో సాఫ్ట్వేర్ డెవలపర్, వెబ్ కానీ యాప్ డెవలపర్, అట్లా సైబర్ సెక్యూరిటీ అనలిస్టు, దాని తర్వాత నెట్వర్క్ ఇంజనీరింగ్, అలాగా అన్నీ నేను చదవలేకపోతున్నాను. మీరు కావాలంటే స్క్రీన్ పాస్ చేసుకొని 1 బై 1గా చూసుకోవచ్చు. ఇది జాబ్ అవైలబిలిటీతో తీసుకుంటే 5 స్టార్ రేటెడ్గా మనం దీన్ని తీసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చాను వెరీ హై డిమాండ్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ అబ్రాడ్ ఆల్సో. సో అన్ని కంట్రీస్లో బాగా డిమాండ్ ఉన్నటువంటి కోర్సు సిఎస్సి అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. దీనికి సంబంధించిన శాలరీస్ అనేది ఫ్రెషర్స్కి 3.5 నుంచి 60 lakhs వరకు ఇక్కడ ప్యాకేజ్ అనేది ఉంటుంది. సో ఫ్యూచర్ స్కోప్ అనేది ఏమేమి ఉంటుంది ఇక్కడ, ఏఐ కానీ, రోబోటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సో బ్లాక్ చైన్, ఇట్లా క్లియర్గా నేను ఇక్కడ ఇచ్చాను. సో టాప్ స్కిల్స్ ఏమేమి ఉంటున్నాయి, ఏమేమి కావాలి దీనికి సంబంధించిన అంటే నేర్చుకోవాల్సినటువంటి థింగ్స్ ఇక్కడ పైథాన్, జావా, ఏడబ్ల్యూఎస్, ఇట్లా డేటా స్ట్రక్చర్స్ అనేవి, అల్గారిథమ్స్, సో ఎక్సెట్రా. సెకండ్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇది కూడా 5 స్టార్ రేటెడ్గా మనం తీసుకోవచ్చు. సో కెరియర్ ఆప్షన్స్ అని సాఫ్ట్వేర్ ఇంజనీర్, డేటాబేస్, క్యూఏ ఇంజనీరు, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, ఇట్లాగా మనం క్లియర్గా అన్నీ నేను ఇక్కడ ఇచ్చాను. సో శాలరీ అనేది 3 నుంచి 25 lakhs వరకు ఉంటుంది. ఫ్యూచర్ స్కోప్ అనేది కూడా ఇక్కడ మనం చూపిస్తున్నాను. నెక్స్ట్ బీటెక్లో ఈసీఈ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సో దీంట్లో కెరియర్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. టెలికామ్ ఇంజనీరు, ఆటోమేషన్ ఇంజనీర్, సో జాబ్ అవైలబిలిటీ ఇది 4 స్టార్ రేటింగ్ తోటి మనం తీసుకోవచ్చు. 3 to 30 lakhs వరకు ఉంటుంది. 5G రోబోటిక్స్, దాని తర్వాత సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ బీటెక్లో త్రిబుల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సో దీంట్లో కెరియర్ ఆప్షన్స్ అని ఎలక్ట్రికల్, పవర్ ప్లాంట్, మెయింటెనెన్స్, కంట్రోల్ సిస్టమ్ ఇంజనీర్ అనేది సోలార్ విండ్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఇంజనీర్ కూడా ఉంటుంది. సో దీన్ని కూడా 4 స్టార్ రేటెడ్, స్టేబుల్, హై ఇన్ గవర్నమెంట్ సెక్టార్, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. 3 to 14 lakhs అనేది ఉంటుంది. సో ఈవీ సెక్టార్లో ఇండస్ట్రీ అనేది చాలా ముందుకు దూసుకెళ్తుంది కాబట్టి ఇది చాలా మనకు ఉపయోగపడేటటువంటి ఒక కోర్స్. బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్, సో దీంట్లో తీసుకుంటే దీన్ని 3 స్టార్ రేటెడ్గా మనం తీసుకోవచ్చు. మోడరేట్గా ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ఇండస్ట్రీ. సో మెకానికల్ సంబంధించినటువంటి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మెకానికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది చేస్తే బాగుంటుంది. దీంట్లో 2.5 నుంచి 18 lakhs వరకు కూడా ప్యాకేజ్ అనేది ఉంటుంది. సో రోబోటిక్స్, ఈవీ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనకు ఇది ఉపయోగపడేటటువంటి ఒకటి. నెక్స్ట్ బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్, దీన్ని కూడా 3 స్టార్ రేటెడ్గా తీసుకోవచ్చు. సైట్ ఇంజనీర్ కానీ, కన్స్ట్రక్షన్ మేనేజరు, సర్వేయరు, ప్లానింగ్ ఇంజనీరు, ఇవన్నీ ఎక్కువగా గవర్నమెంట్ జాబ్కి సంబంధించి ఉంటుంది. గవర్నమెంట్ జాబ్స్లో ఆర్ఆర్బీ కానీ, పీడబ్ల్యూడి కానీ, ఎస్ఎస్సి సో సంబంధించినటువంటి దాంట్లో ఎక్కువగా మనకు ఆప్షన్స్ అనేవి ఉంటాయి. స్మార్ట్ సిటీస్ కానీ, హైవేస్ కానీ, రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఎక్స్పెన్షన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ 7th వన్ మోస్ట్ అవైటెడ్ కోర్స్, దట్ ఈస్ ఏఐఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో ఇది 5 స్టార్, వెరీ హై, ఎక్కువగా మనం తీసుకోవచ్చు. సో ఏఐ ఇంజనీరు, ఎంఎల్ ఇంజనీరు, డేటా సైంటిస్టు, ఆటోమేషన్ ఇంజనీరు, దీంట్లో సాలరీ రేంజెస్ 6 నుంచి 60 lakhs వరకు ఉంటాయి. సో ఫ్యూచర్ స్కోప్ మనం క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాను. వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీస్ వరల్డ్ వైడ్, సో చాలా ఇంపార్టెంట్ అది. బీటెక్ ఇన్ సైబర్ సెక్యూరిటీ, ఇది కూడా 5 స్టార్ రేటెడ్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, ఎథికల్ హ్యాకింగ్, దానికి సంబంధించినటువంటి హై వరల్డ్ వైడ్, సో 5 స్టార్ ఇన్ వరల్డ్ వైడ్గా మనం తీసుకోవచ్చు. సో సర్టిఫైడ్ ప్రొఫెషనల్కి అయితే 40 lakhs, ఫ్రెషర్స్కి అయితే 5 to 10 lakhs అనేది ఉంటుంది. సో ఫ్యూచర్గా డేటా
ప్రొటెక్షన్ లాస్, ఫినాన్షియల్ సెక్యూరిటీ, క్లౌడ్ ప్రొటెక్షన్ అంటే ఖచ్చితంగా ఉపయోగపడేటటువంటి గవర్నమెంట్ సెక్టర్ కానీ ప్రైవేట్కి కానీ ఎక్కువగా మనకి జాబ్స్ దొరికేటటువంటి అవకాశాలు అనేది ఇందులో ఎక్కువగా ఉన్నాయి. బీటెక్లో బయోటెక్నాలజీ కెరియర్ ఆప్షన్స్ అనేది బయోటెక్ సైంటిస్టులు కానీ ల్యాబ్ టెక్నీషియన్, R&D ఇంజనీరింగ్. సో ఇవి ఎక్కువగా 3 స్టార్గా మనం చెప్పొచ్చు. ఫార్మా కానీ రీసెర్చ్ సెక్టార్లో మంచి కోర్స్గా మనం తీసుకోవచ్చు అన్నట్లు. సో శాలరీస్ అనేది 2 నుంచి 5 నుంచి 15 lakhs వరకు అనేది ఉంటుంది. హెల్త్ కేర్, జనరిక్ నుంచి ఫుడ్ టెక్నాలజీ సంబంధించి, వ్యాక్సిన్ సంబంధించి. సో ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్గా మనం తీసుకోవచ్చు. బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్. సో కెమికల్ ఇంజనీరింగ్ 3 స్టార్ రేటెడ్గా తీసుకోవచ్చు. ఆయిల్ ఇండస్ట్రీలో కానీ ఫార్మా ఇండస్ట్రీలో కానీ కెమికల్ ఇండస్ట్రీలో ఇది బాగా మనకు యూస్ అవుతుంది. కెమికల్ ప్రాసెస్ ఇంజనీరు, సేఫ్టీ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ ఇలాగా 3 to 20 lakhs వరకు శాలరీ రేంజెస్ అనేవి ఉంటాయి. బీటెక్లో ఏరోనాటికల్ అండ్ ఏరోస్పేస్ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ అని మనం తీసుకోవచ్చు. 3 స్టార్. కాకపోతే ఇది వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని బట్టి మనం తీసుకోవడానికి కూడా స్పెషలైజ్ సెక్టర్ అన్నట్టు, అది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉంటుంది. సో ఇందులో ఏరోస్పేస్ ఇంజనీరు, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరు, నెక్స్ట్ ఫ్లైట్ టెస్టింగ్ ఇంజనీర్ అలాగా 4 to 25 lakhs వరకు ఇస్రో కానీ DRDO కానీ ఎయిర్ బస్ కానీ ప్రైవేట్ ఎయిర్లైన్స్ ఎక్స్పెన్షన్ సంబంధించిన దాంట్లో ఎక్కువగా అవకాశాలు అనేది దొరికేది ఉంది. నెక్స్ట్ బీటెక్లో అగ్రికల్చర్ ఇంజనీరింగ్. సో స్టేబుల్గా ఉండేటటువంటి ఇది 3 స్టార్ రేటెడ్గా మనం తీసుకోవచ్చు. ఇది ఇరిగేషన్ కానీ అగ్రికల్చర్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి దాంట్లో ఎక్కువగా ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. సో శాలరీ రేంజ్ 2.5 నుంచి 10 lakhs మధ్యలో ఉంటుంది. మైనింగ్ ఇంజనీర్ ఇది కూడా 3 స్టార్గా స్టేబుల్గా ఎప్పుడు ఉండేది. సో కామన్గా ఇది ఉంటూనే ఉంటుంది. మైనింగ్ కానీ సేఫ్టీ కానీ ఆఫీసర్ కానీ మినరల్ ప్రాసెసింగ్ ఇంజనీర్కి సంబంధించి 3 to 20 lakhs మధ్యలో ఇది ఉంటుంది అన్నట్టు. బీటెక్ పెట్రోలింగ్ ఇంజనీర్ ఇది కూడా 3 స్టార్గా తీసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ ఆయిల్ గ్యాస్ మార్కెట్ని బట్టి ఇది జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. సో 4 to 8 lakhs అనేది ఫ్రెషర్కి. ఇంటర్నేషనల్గా తీసుకుంటే మనకు 20 to 60 lakhs కూడా మనకు జాబ్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి దాన్ని బట్టి. సో ఫారెన్లో వెళ్తే ఎక్కువ అవకాశాలు అనేవి ఉన్నాయనేది క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. బీటెక్లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ దీంట్లో ఇది కూడా 3 స్టార్. దీంట్లో ఎక్కువగా మనం మాట్లాడుకోవాల్సింది ఈవీ ఇంజనీరింగ్ సంబంధించింది. ఈవీ డిమాండింగ్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 3 to 20 lakhs వరకు ఇందులో కూడా మనకు ఉంటుంది. ఈ 2025 నుంచి 35 ఈ 10 సంవత్సరాల్లో బాగా పాపులర్గా ఉండేటటువంటి కోర్సెస్ అనేవి 8 కోర్సులు అనేది ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను. సో ఇవి ఈరోజు ఈ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.